44వ రాజ్యాంగ సవరణ అనేది ఎప్పుడొచ్చింది అనంటే 1978లో రావడం జరిగింది. 1975 నుంచి 77 వరకి ఇక్కడ 44వ రాజ్యాంగ సవరణ చేసే కంటే ముందు భారతదేశంలో ఎమర్జెన్సీ అమలయింది ఇందిరాగాంధీ గారి టైంలో. ఇయర్ 75 బిట్వీన్ 77 మధ్యన. సో, ఈ ఎమర్జెన్సీస్ అనేటువంటివి ఇంపోజ్ చేసినటువంటి క్రమంలో చాలా హక్కులు తొలగించబడడం జరిగినది. చాలా హక్కులు అమలు కాలేదు. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు. సో, ఇక్కడ ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులను పునరుద్ధరించడం జరిగినది. ప్రాథమిక హక్కులను పునరుద్ధరించడంతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి ఇక్కడ ఆస్తి హక్కు ఏదైతే ప్రాథమిక హక్కులలో భాగంగా ఉందో, ఫండమెంటల్ రైట్స్‌కి సంబంధించి రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది ఒక హక్కు ఉండింది. ఈ హక్కును పూర్తిగా తొలగించినారు. ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా క్యాబినెట్ అనేటువంటి పదాన్ని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగినది. ఇక్కడ మంత్రివర్గం అనేటువంటి పదం ఉంది గానీ, క్యాబినెట్ అనేటువంటి పదం ఏదైతే ఉందో దీన్ని చేర్చడం జరిగినది. రాష్ట్రపతి ఈ క్యాబినెట్ తీసుకునేటువంటి నిర్ణయాలను అమలు చేసేటువంటి అంశాలను ఇందులో పొందుపరిచినారు. ఇది 44వ రాజ్యాంగ సవరణకి సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పునరుద్ధరించినటువంటి రాజ్యాంగ సవరణగా దీన్ని గుర్తుంచుకోవాలి. ఇయర్ 1978